ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేవి కొన్ని పెన్నీ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 5 ఇయర్స్‌లో మ్యాసివ్ రిటర్న్స్ ఇచ్చాయో, విత్ కరెక్ట్ పేషెన్స్ అండ్ రైట్ రీసెర్చ్ మీరు కూడా ఇలాంటి స్టాక్స్ కనిపెట్టి డబ్బులు సంపాదించొచ్చు. చాలామంది పెన్నీ స్టాక్స్‌లో అవి కొనేటప్పుడు కాదు, అవి అమ్మడానికి ట్రై చేసినప్పుడు డబ్బులు పోగొట్టుకుంటారు. ఎందుకు అని అర్థమయ్యే లోపల డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. పార్ట్ 1లో మనం పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి? పీపుల్ ఎందుకు ఈజీగా ట్రాప్ అవుతారు? డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ ఏంటి అని చూసాం. ఈ వీడియోలో మనం చాలామంది డబ్బులు పోగొట్టుకున్నాక నేర్చుకునే ఒక విషయం గురించి మాట్లాడదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గనక పెన్నీ స్టాక్స్‌ని ఇంకెప్పుడు వేరే దృష్టితో చూడరు. అసలు పెన్నీ స్టాక్స్ ఎందుకు ఎక్స్‌ట్రీమ్‌గా రిస్కీ అంటే ఫస్ట్, లో లిక్విడిటీ. పెన్నీ స్టాక్స్ కొనడం ఈజీయే కానీ అమ్మేటప్పుడే రియల్ ప్రాబ్లమ్. ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు బయర్స్ ఉండరు. స్క్రీన్‌లో ప్రాఫిట్ కనిపించడం ఏముంది? అమ్మితేనే కదా ఆ ప్రాఫిట్ రియల్‌గా మనకొచ్చేది. చాలామంది ఇన్వెస్టర్స్ ఇక్కడే మంత్స్ లేదా ఇయర్స్ బయర్స్ కోసం వెయిట్ చేస్తూ స్టక్ అయిపోయి ఉంటారు. సెకండ్, ప్రైస్ మ్యానిపులేషన్. ఆపరేటర్స్ ప్రైస్‌ని కంట్రోల్ చేస్తారు. ఆపరేటర్స్ ట్రేడింగ్ వాల్యూమ్‌ని కూడా కంట్రోల్ చేస్తారు. అలానే న్యూస్ ఫ్లోని కూడా కంట్రోల్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్, ఆపరేటర్స్ ఎగ్జిట్ అవ్వాలి అనుకునే టైంలోనే ఎంట్రీ అవుతారు. అండ్ అది కోఇన్సిడెన్స్ కాదు. అలానే డిజైన్ చేయబడుతుంది. థర్డ్, పూర్ కార్పొరేట్ గవర్నెన్స్. చాలా పెన్నీ స్టాక్స్‌లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇన్ఫ్లేటెడ్ లేదా ఫేక్ రెవెన్యూస్, ఆడిటర్ రిజిగ్నేషన్స్, వీక్ డిస్క్లోజర్స్, ప్రమోటర్ లెవెల్ మ్యానిపులేషన్. పేపర్ మీద అట్రాక్టివ్‌గానే కనిపిస్తాయి. కానీ లోపల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నీ దాచిపెట్టుంటాయి. ఫోర్త్, నో ఇన్‌స్టిట్యూషనల్ ట్రస్ట్. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ మోస్ట్‌లీ పెన్నీ స్టాక్స్‌ని అవాయిడ్ చేస్తారు. ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ లేకపోతే లాంగ్ టర్మ్‌లో సపోర్ట్ ఉండదు. సీరియస్ రీసెర్చ్ చేసే స్కోప్ ఉండదు. అండ్ ప్రైస్ స్టెబిలిటీగా ఉండదు. ఇవి కాకుండా మనం చూడాల్సిన ఫండమెంటల్ రెడ్ ఫ్లాగ్స్. ఈ సైన్స్ కనుక మీకు పెన్నీ స్టాక్స్‌లో కనిపిస్తే వాటిని అస్సలు ముట్టుకోకండి. లో ప్రమోటర్ హోల్డింగ్, కంపెనీ చాలా ఇయర్స్ నుంచి లాస్‌లో ఉండడం, హై డెట్, నెగెటివ్ క్యాష్ ఫ్లోస్ అండ్ ఫ్రీక్వెంట్ నేమ్ చేంజెస్ ఆర్ బిజినెస్ చేంజెస్, సడన్ ఆడిటర్ రెసిగ్నేషన్స్, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. అన్నీ కనపడాల్సిన అవసరం లేదు. ఒక్క రెడ్ ఫ్లాగ్ కనపడినా చాలు. వాటికి దూరంగా ఉండండి. కొన్నిసార్లు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ ఏంటి అంటే మనం అసలు అట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే. సో, టెక్నికల్ అనాలిసిస్ పర్స్పెక్టివ్‌లో చూస్తే పెన్నీ స్టాక్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాయి. ఎందుకు? సపోర్ట్ లెవెల్స్‌ని ఈజీగా బ్రేక్ చేస్తాయి. ఇండికేటర్స్‌ని ఇగ్నోర్ చేస్తాయి. ర్యాండమ్‌గా అప్పర్ సర్క్యూట్ లేదా లోవర్ సర్క్యూట్ కొడతాయి. ఇది నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా కాదు. ఇక్కడ ప్రైస్ కంట్రోల్ చేయడం వల్ల అదొక ప్రాపర్ రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందన్నమాట. కెన్ యూ యాక్చువల్లీ మేక్ మనీ అంటే యెస్. కానీ డిసిప్లిన్‌గా ఉండాలి. రూల్స్ ఫాలో చేయాలి. హైప్ స్టార్ట్ అవ్వకముందే ఎంట్రీ తీసుకోవాలి. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఫాలో చేయాలి. అండ్ అలానే స్మాల్ క్యాపిటల్ మాత్రమే డిప్లాయ్ చేయాలి. గోల్డెన్ రూల్స్ ఏంటి అంటారా? 5-10% కంటే క్యాపిటల్ ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకండి. అండ్ పెన్నీ స్టాక్స్‌తో లవ్‌లో పడకండి. హోప్ అనేది ఒక స్ట్రాటజీ కాదు. డిసిప్లిన్‌తో మాత్రమే డబ్బులు సంపాదించగలరు. ఫస్ట్, మార్కెట్ క్యాపిటలైజేషన్. చాలా చిన్న కంపెనీస్‌ని అవాయిడ్ చేయండి. 300-400 క్రోర్స్ కంటే తక్కువగా ఉంటే హై రిస్క్. 500-3000 క్రోర్స్ రేంజ్ అయితే బెటర్. కరెంట్ ప్రైస్ రూ. 5 లేదా రూ. 10 ఉంటే అది చీప్ అని అర్థం కాదు. అలానే ప్రమోటర్ హోల్డింగ్స్ 30% కన్నా తక్కువ ఉంటే రెడ్ ఫ్లాగ్. 30-40% కాషన్‌గా ఉండండి. 40-60% అయితే హెల్తీ. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గుతుంటే అదొక బ్యాడ్ సైన్. డెట్ టు ఈక్విటీ రేషియో 1 కన్నా ఎక్కువగా ఉంటే రిస్కీ. 0.5-1 కేర్ఫుల్‌గా ఉండండి. 0.5 కంటే తక్కువగా ఉంటే బెటర్. ప్రాఫిట్ ట్రెండ్స్ కంటిన్యూస్ లాసెస్ ఉంటే అవాయిడ్. లాసెస్ నుంచి ప్రాఫిట్స్‌లోకి వస్తుంటే పాసిబుల్ టర్న్ అరౌండ్. కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అయితే స్ట్రాంగ్ సైన్. సేల్స్ గ్రోత్ ఫర్ లాస్ట్ 5 ఇయర్స్. ఫ్లాట్ లేదా ఫాలింగ్ సేల్స్ అవాయిడ్. 8-15% గ్రోత్ హెల్తీ. ఆపరేటర్ ప్రాఫిట్ మార్జిన్ నెగిటివ్‌లో ఉంటే అవాయిడ్ చేయండి. ఇంప్రూవింగ్ అయితే కేర్ఫుల్‌గా వాచ్ చేయండి. అండ్ స్టేబుల్ అండ్ పాజిటివ్ అయితే బెటర్. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% కంటే తక్కువ పువర్. 10-15% యావరేజ్. 15% ప్లస్ గుడ్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చాలా ఇయర్స్ నెగిటివ్‌గా ఉంటే అవాయిడ్. పాజిటివ్‌గా ఉంటే స్ట్రాంగ్ సైన్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 1.5 కన్నా తక్కువగా ఉంటే రిస్కీ. 1.5-3 కాషియస్‌గా ఉండండి. 3 కన్నా ఎక్కువైతే కంఫర్టబుల్. మీరు స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్‌లో వెళ్తే ఇక్కడ బిగ్ బాక్స్‌లో హైలైట్ చేసిన చోట మీరు అన్ని రేషియోస్ చూడొచ్చు. మీకు ఏదైనా కావాల్సిన రేషియో కనపడకపోతే గనుక ఎడిట్ రేషియోస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. క్విక్ రెడ్ ఫ్లాగ్స్ వీ కెన్ చెక్ ఆన్ స్క్రీనర్. ఈ రెడ్ ఫ్లాగ్స్ మీకు కనిపిస్తే ఇన్స్టెంట్‌గా రిజెక్ట్ చేయండి. ప్రమోటర్ హోల్డింగ్ ప్రతి ఇయర్ తగ్గుతుంటే అవాయిడ్ చేయండి. ఆడిటర్ రెసిగ్నేషన్స్ ఉంటే అవాయిడ్ చేయండి.
సడన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని రెవెన్యూ స్పైక్స్ కనిపిస్తే అవాయిడ్ చేయండి. వెరీ హై అదర్ ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నట్టయితే కనుక అవాయిడ్ చేయండి. ఫ్రీక్వెంట్ నేమ్ చేంజ్ లేదా బిజినెస్ చేంజెస్ ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ అలానే స్క్రీనర్ని బ్యాడ్ స్టాక్స్ రిజెక్ట్ చేయడానికి యూస్ చేయండి, బ్లైండ్గా గుడ్ స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి కాదు. ఫైనల్ ట్రూత్ అండ్ కంక్లూజన్ ఏంటి అంటారా, పెనీ స్టాక్స్ అనేవి బిగినర్స్ కోసం కాదు, లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయడానికి యూజ్ అవ్వవు, ఎక్స్ట్రీమ్లీ రిస్కీ, మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ రియల్ వెల్త్ అనేది బిల్డ్ అవ్వడానికి స్ట్రాంగ్ బిజినెసెస్, పేషెన్స్, కన్సిస్టెన్సీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ అసలు కుదరవు. ఈ వీడియో మీకు పెనీ స్టాక్స్ గురించి క్లియర్గా థింక్ చేయడం గురించి హెల్ప్ అయినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.